మాది అవంచ ఆ? అవంచ అవంచ అవంచనా అవంచ సార్ వాళ్ళ పరిస్థితి మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ఆనాటి రోజులు వచ్చినాయి అట్లా కాంగ్రెస్ అంటే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ పైకి వస్తుంది అదంతా. అంతే ఇప్పుడు రైతులకు ఏంటంటే ఈ 10 ఏళ్ళు చేసినప్పుడు సమస్యలు లేకుండా ఇప్పుడు ఏవైనా కెనాల్స్ కానీ ఇప్పుడు ప్రాజెక్టులు కానీ జనాలు ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమాలు చేసి వచ్చిన ప్రభుత్వం అయినా కానీ కొన్ని ఇంప్లిమెంట్లు చేసి డైరెక్ట్ ప్రజల వరకు వెళ్ళిపోయే పథకాలు తెచ్చారు వాళ్ళు. అవును వాళ్ళు తెచ్చి కొన్ని కెనాల్స్ పెండింగ్ ఉన్న కెనాల్స్ కూడా అవి క్లియర్ చేయించి ఎమ్మెల్యే కష్టపడి వాళ్ళు అంతా నీళ్లు తెచ్చి సూయించారు వాళ్ళు. ఆ పంట వండేది కూడా రైతుల వరకు వడ్లు అనేది పండించారు. మరి ఇప్పుడేమైంది మరి ఇప్పుడు పండించారు సరే కానీ కొన్ని ఈయనకి ఏమైంది రేవంత్ రెడ్డికి ఏమైంది మరి అట్నే కొనసాగించవచ్చు అంటున్నారు. అవును కొన్ని ఇప్పుడు కొన్ని కెనాల్స్ పెట్టిరు కొన్ని ప్రాజెక్టులు పెట్టిరు అవన్నిటి కూడా కొంతమంది కాలువలు పోయేది ఉండే ఇప్పుడు అవి కూడా అన్ని పెండింగ్ పడట్లే కదా. ఇప్పుడు గవర్నమెంట్ తనం కదా అది మనది ఈడ వీళ్ళు కాదు కదా. మరి ఎందుకు గవర్నమెంట్ అట్లా చేస్తారు మరి ఆ గవర్నమెంట్ చేతగాక చేస్తుంది ఇప్పుడు అంతే. మళ్ళా పెద్ద మనిషి నీ పేరు ఏం పేరు? నా పేరు జంగయ్య. జగన్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆవంచం అది ఆవంచం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది చాలా అందుకోలే ఉంది. సమైక్య ఆంధ్ర ఉన్నదా ఆ విధంగానే రైతులు మళ్ళీ ఎప్పటిలాగానే చనిపోయినకి రెడీ అయ్యారు వీళ్ళు పరిపాలన. ఎందుకంటే వాళ్ళకు మందులు లేవు యూరియా లేదు. మరి ఇన్ని లేనప్పుడు మేము జిల్లా ముఖ్యమంత్రి అయినా నల్లమలపులు ఏం చేస్తుంది? నల్లమలుపు సార్ ఇంతకుముందు ఏమైందంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఆటో ఉందా ఊర్లలో ఆటోలు ఉంటుందా ఆటో డ్రైవర్కి డబ్బులు ఇస్తే ఈరి వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోయేది. ఇప్పుడు మళ్ళా గత అదంతా వచ్చింది అదంతా జనాలు చూస్తున్నారు కానీ మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే అది కాకుండా వీళ్ళకి అవగాహన లేదు. ప్రభుత్వం ఏ విధంగా ఫాలో కావాలని లేదు. ఎందుకంటే కేసీఆర్ నిందలేతం ఇదే ఫాలో వినవద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలుసా నీకు? తెలుసు. అది నిజంగా మంచిదా చెడ్డదా? మంచిది. అది చెడ్డదా అంటే ఒక ప్రాజెక్టు కట్టమను ఉట్టిదానికి 30 మంది ఏమను 30 మంది తీసింది లేదు. ఆ ప్రాజెక్టులో వినబడ్డాడు. ప్రాజెక్టులో వినబడే కాలం ఏమొచ్చింది? కోట్ల అవినీతి అయింది మొత్తం జైలు వేస్తాడు. ఏం చేయడు కేసీఆర్. ఏం ఏంటికి ఏంటికి లేడు. ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నా రాజీనామా చేసి ఎలక్షన్ పెట్టమని. ఇప్పుడు ఎలక్షన్ పెట్టి మళ్ళా గెలవని చూస్తా గెలవాడు మళ్ళా నేనే ముఖ్యమంత్రి ఉంటాను చెప్పుకుంటే మాటలు కావు. ఇప్పుడు రాజీనామా చేయమని సరే చెప్పుకుంటున్నాగా. ఇప్పుడు రాజీనామా గత ప్రభుత్వం ఒకసారి తెలంగాణ ఉద్యమం పడ్డప్పుడు కేసీఆర్ రాజీనామా చేసిన ఎంపీ సీటుకి ఎంపీకి రాజీనామా తొడగొట్టి సవాల్ చేసి గెలిచి 1,00,000 ఓట్లతో గెలిచిండు. అప్పుడు అది ఆ విధంగా ఇప్పుడు నువ్వు తొడగొట్టి రాజీనామా చేయి మళ్ళీ గెలిచి చూద్దాం. మొగోడవు అయితే నువ్వు మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి కాదు చూద్దాం. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కాదు కాడు ఎమ్మెల్యే కూడా కాడు. ఊర్లలోకి పోతే పోలీసు వాళ్ళు లేకుండా ఊళ్ళోకి రమ్మను. ఏ ఊళ్ళోకి ఒక ఊళ్ళోకి రమ్మను కాన్స్టిట్యున్సీకి రమ్మను. ఇంత చేస్తున్నా కూడా మరి ప్రజలు ఎందుకు క్షమిస్తున్నారు? ఎవరు క్షమిస్తలేరు. వాళ్ళంతా వాళ్ళే చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళే చెప్పు తీసుకొని కొట్టుకునే కాడికి వచ్చింది. కొట్టుకుంటారు కూడా. ఆ ఆడోళ్ళు ఎప్పుడన్నా ఈరే కొరకు ఎంటికెళ్ళి పట్టి చీగంటికెళ్ళి పట్టి కొట్టుకున్నారు. నిన్న వీడియోలో నా దగ్గర ఫోన్లో ఉంది. వాళ్ళు కొట్టుకొని తనుకుంటున్నారు ఆడోళ్ళు. అంతవరకు వచ్చింది. ప్రభుత్వం దిగజారిపోయింది. ఇది మళ్ళీ 10 ఏళ్ళకి మళ్ళీ ముఖ్యమంత్రి ఇస్తే మళ్ళీ తెలంగాణ లేకుండా చేసి మళ్ళీ సమైక్య ఆంధ్ర చంద్రబాబు వీళ్ళందరూ కలిసి మళ్ళీ తెలంగాణ అనే పదం లేకుండా చేస్తారు. తెలంగాణ పదం అనేదే లేకుండా చేస్తారు వీడు. మొత్తం మళ్ళీ సోనియా గాంధీ చంద్రబాబు ఆ తెలంగాణ లేదు మళ్ళీ సమైక్య ఆంధ్ర ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా పాలన చేస్తాడు వీడు. మళ్ళా ఢిల్లీకి పోతున్నాడుగా. ఇట్లా తెలంగాణ అనే పేరు లేకుండా చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఉద్యమం చేస్తే కదా ఉద్యమంకి వెళ్ళి వస్తే తెలంగాణ అననికి వస్తుంది. ఉద్యమకారుడు కాడు. మేము ఉద్యమం చేసినాము ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఉద్యమం చేసినాము. కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు మేము అక్కడ పోయి మాకు ఇక్కడ తెలంగాణ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి కరీంనగర్ పోయి జగిత్యాల కాన్స్టిట్యున్సీ తీసుకొని మేము మళ్ళీ గెలిపించినాం. అట్లా రాజీనామా చేయమని మొగోని ఈ రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ పెట్టి గెలవని మొగోని అది మొగోడు అంటారు. కానీ నేను పాలన చేస్తున్నా నేను ఇది చేస్తున్నా అని చెప్పుకుంటే గొప్పలు కావు. ఎమ్మెల్యే పరిస్థితి అనంతరెడ్డి రెడ్డి పరిస్థితి ఏదో మరి నేను ఇక అనలేను. నేను ఒకసారి కావాలని ఊహాగ్రహాలతో అయ్యిండు. ఏంటో మరి ఫంక్షన్లో చర్చలలో కానరాడు. ఓ
ప్రోగ్రాంలో కానీ రాడు. మరి ఆడ ఉంటాడు, ఆడ తింటాడు, ఆడ అనుకుంటాడు, మాకైతే తెలుస్తలేదు. ఇంతవరకు ఎమ్మెల్యే అనేది చూడలేము మేము. ఇంతవరకు 2 సంవత్సరాలే, ఇంతవరకు ఆ ఎమ్మెల్యే ఎట్లా ఉంటాడో మేము చూడలే. మరి చూడలే. మా ఎమ్మెల్యేనే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయననే ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ నేనే ఇప్పుడు పదవిలో ఉన్నట్లు ప్రతి ప్రోగ్రాంకు అటెండ్ అవుతున్నాడు. ఈయన ఎందుకు అటెండ్ అవుతలేడు? ప్రజలు పిలుస్తలేరా ప్రోగ్రాంలకు? గృహప్రవేశాలు కానీ వినాయక చవితి అయింది నిన్న ఒక 2-3 రోజుల కిందనే వినాయక చవితిలో ఉన్నది. ఆ పని దాని కొరకు తిరుగుతుండే మరి, అందుకే కనబడతలేనట్లుంది. దాని కొరకే తిరుగుతున్నట్లు. ఏం పేరు నీ పేరు? నా పేరు అబ్దుల్ అలీం. అబ్దుల్ అలీం. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే మైనార్టీస్కి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే షాదీ ముబారక్ వస్తుండే, చాలా స్కీమ్స్ ఉండే. ఇప్పుడు షాదీ ముబారక్ లేదు, ఆ స్కీమ్ లేవు. కనీసం మైనార్టీ లోన్లు వస్తుండే, అవి లేవు. ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ గెలవగానే మాకు ముస్లింలకు ఒక ప్రత్యేకత ఇచ్చి దాంట్లో మైనార్టీ వాళ్ళకు మినిస్టర్ ఇచ్చిండు. ఈయన ఇంతవరకు మినిస్టర్ ఇచ్చింది లేదు, ఏది లేదు. మైనార్టీలను అసలు కేర్ చేస్తలేడు, ఏం చేస్తాడు. మైనార్టీలు ఓట్లు వేసి గెలిపించారు, మైనార్టీలను పట్టించుకుంటలేడు, అసలు పట్టించుకుంటలేడు. మొత్తం మైనార్టీ సోదరులకు మై బౌద్ధేదంగా అంతా చూసుకుంటున్నాను నేను, వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకుంటున్నాను. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు దాదాపు దగ్గర వస్తుంది కదా, ఇంతవరకు ఒక మైనార్టీ లోన్ లేదు. ముస్లింలకు షాదీ ముబారక్ అసలు ముస్లింలకు అయితే ఎటువంటి అదైతే లేదు. ఎట్లా మళ్ళీ ఇదే పరిపాలన చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎం ఉండేనా? ఇప్పుడు అయితే ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తేనే తెలిసిపోతా వాళ్ళ సంగతి. ఎందుకంటే ప్రజలు అయితే చాలా వ్యతిరేకతతో ఉన్నారు. నెక్స్ట్ మాత్రం వచ్చేది కష్టం, చాలా కష్టం. ఓకే, మీరేమంటారు? నా పేరు విజయరెడ్డి, జిల్లా నాయకుని. నేను జిల్లా నాయకుని. ఏ చేసినా మా ఎమ్మెల్యే గారే మంచి చేసాడు. అన్ని సీసీలు కానీ ఏదైనా కానీ కాదు. మా ఎమ్మెల్యే లక్ష్మణ ఆయనే మాకు ఎమ్మెల్యే, మా లక్ష్మణే మాకు ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యేనే, ఇప్పుడు ఎమ్మెల్యే మాకు ఈయననే మాకు. అంతే, ఆయన ఏం చేయలేదు, అన్ని మా ఎమ్మెల్యే గారు చేసాడు. 3 ఏళ్ళు చేస్తాడు తీరా, 3 ఏళ్ళు ఉందిగా ఉన్నది కదా. మాది వచ్చేసారి అయితే మా ఎమ్మెల్యే లక్ష్మణ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు, కావాలంటే మంత్రులకు అవుతాడు. శ్రీశ్వరుడు కానీ ఈ సెక్ డ్యామ్ కానీ మా సారే చేసిండు. మొత్తం ఆయన ఏం చేయలేదు, ఆయన మాట్లాడుతున్నాడు. చేసింది మా ఎమ్మెల్యే గారు, మా లక్ష్మణనే మొత్తం. ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన? ఉంది మాకు. కేటీఆర్ బాగున్నది, మాకు కేసీఆర్ బాగున్నది. రేవంత్ రెడ్డి బాగాలేదు. ఆయన ప్రభుత్వమే బాగాలేదు మాకు. అంతే, ఆ ప్రభుత్వం అట్లా ఉందంటే అట్లా దరిద్రం ప్రభుత్వం అది. మా కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. ఏమైంది నీకేం తక్కువ ఏం చెప్పు రేవంత్ రెడ్డి పరిపాలన? ఆయన చూస్తే మాకు చిరాది మాట వస్తుంది. అంతే, మా కేసీఆర్ ముఖ్యం మాకు. అంతే అంతే. మొత్తం కేసీఆర్ లేకుండా చేస్తాడు తెలంగాణ నుంచి. ఎవ్వరు చేయరు. మా కేసీఆర్ యొక్క పులే, మా లక్ష్మణ్ టైగర్ చర్చలకి ఎమ్మెల్యే ఆయనే, కాబట్టి మంత్రి. అంతే.